హలో గైస్, మీరు తమ్నెల్లో చూసినట్టుగా మీ ఛానల్ మానిటైజేషన్ కాకుండానే మీరు అప్లోడ్ చేసిన వీడియోస్కి ఎంత మనీ జనరేట్ అయ్యిందో చూసుకోవచ్చు. జనరల్గా మన ఛానల్ని క్రియేట్ చేసి వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం. కానీ వీడియోస్కి వ్యూస్ రాక 4000 అవర్స్ కంప్లీట్ కాక సబ్స్క్రైబర్స్ రాక ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కొద్దిగా తగ్గిపోతుంది. అయితే ఇక్కడ మనం చేసే టాపిక్స్ బట్టి, తమ్నెయిల్ని బట్టి, ఎడిటింగ్ని బట్టి వ్యూస్ వస్తాయి. అందుకే ఎంతో కొంత తమ్నెయిల్ డిజైన్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇలా ఎంచుకొని దాన్ని బాగా ఎడిట్ చేస్తూ వెళ్ళాలి. అలాగే కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ వెళ్ళాలి. అయినప్పటికీ వ్యూస్ వస్తాయా అంటే రావు. అప్పుడు మొదలవుతుంది డిప్రెషన్లోకి వెళ్ళి వచ్చిన పదం నాట్ ఇంట్రెస్టెడ్ అని. అందుకే మీరు చేసే వీడియోస్ 10 వ్యూస్, 20 వ్యూస్ ఇలా ఎన్ని వ్యూస్ వచ్చినా మీ ఛానల్కు ఎంతో కొంత మనీ జనరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ మనీ ఎంత వచ్చిందో ఎలా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే అది చూసిన తర్వాత మీరు వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ మళ్ళీ తిరిగి వస్తుంది. ఒక కొత్త బూస్టప్గా ఉంటుంది. ఇక టాపిక్లోకి వెళ్తే ముందుగా మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేసి వైటూల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఎంటర్ వీడియో ఛానల్ యూఆర్ఎల్ అని ఉంది కదా, దాంట్లో మీ ఛానల్ యూఆర్ఎల్ని పేస్ట్ చేయండి. ఇక్కడ మీరు మీ ఛానల్ యూఆర్ఎల్ ఎలా పేస్ట్ చేయాలో తెలియకపోతే నేను చెప్తాగా. ముందుగా మీ ఛానల్ ఓపెన్ చేసి ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఛానల్ యూఆర్ఎల్ ఉంటుంది. దాన్ని ఇక్కడ కాపీ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. ఆ కాపీ చేసిన యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేసి గో మీద క్లిక్ చేస్తే అంతే, మీ ఛానల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు, ఇంకా మీ ఛానల్ ఎర్నింగ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. యావరేజ్ ఎర్నింగ్స్ పర్ వీడియో ఇక్కడ చూసుకోవచ్చు, $1 ఉంది. అలాగే టోటల్ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ నాకు $61 ఉంది. ఇది మనం గూగుల్ ఓపెన్ చేసి $61 ఇన్ రూపీస్ అని కొడితే నాకు ఇప్పటి వరకు అన్ని వీడియోస్కి కలిపి $5,322 వచ్చాయి. అయితే ఇవి మన ఛానల్ మానిటైజేషన్ అయ్యాక గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లోకి వస్తాయి. అప్పుడు మన బ్యాంక్ అకౌంట్లోకి యాడ్ అయిన తర్వాత మనం వాడుకోవడానికి వీలవుతుంది. అందుకే ఊరికనే మా వీడియోస్కి వ్యూస్ రావట్లేదని కుంగిపోకుండా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా మీ ఛానల్ గ్రో అవుతుంది. ఛానల్ గ్రో అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకున్నా సరే మీరు మాత్రం కంటిన్యూస్గా వీడియోస్ చేయడం మాత్రం మానేయకండి. ఇక్కడ మన ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి మనకు ఈ ఎస్టిమేటెడ్ స్పెసిఫిక్ అమౌంట్ చూపిస్తుంది. అదే మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత ప్రతి వీడియో మానిటైజ్ అయ్యి అన్నిటికీ యాడ్స్ ప్లే అవుతాయి కాబట్టి ఈ ఎస్టిమేటెడ్ అమౌంట్ అనేది ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ కొట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.